కుటుంబానం క్షేమ ధైర్య అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం గ్రహ దోష పీడ నివారణ అర్థం ఆదిత్య పదం బ్రో పదం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన తమోపహ ఏన సాధ్యతే సర్వం లక్ష్మీ దీపం నమోస్తుతే లక్ష్మీ దీపం నమోస్తుతే జ్యోతి ప్రచురణ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలను ఇంత అత్యద్భుతంగా చేస్తున్నటువంటి తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మీద ఒక పాట రచించడం జరిగింది. ఆ పాటను మీ ముందు ఇప్పుడు వినిపించడం జరుగుతుంది. సేవే మార్గంగా ఆవిర్భవించరా తెలంగాణ అమెరికా తెలుగు సంఘము. సేవే మార్గంగా ఆవిర్భవించరా తెలంగాణ అమెరికా తెలుగు సంఘము. నిరుపేదల బ్రతుకుల్లో వెలుగు నింపగా ఖండాలను దాటే ఆ సేవాదలము. ఖండాలను దాటే ఆ సేవాదలము. ఖండాలను దాటే ఆ సేవాదలము. జయ హో జయ హో జయ హో ఈ సేవకు ప్రణవీలే తెలంగాణలో ప్రతి పల్లె. సేవకు ప్రణవీలే తెలంగాణలో ప్రతి పల్లె. జయ హో జయ హో జయ హో ఈ సేవకు ప్రణవీలే తెలంగాణలో ప్రతి పల్లె. ఈ సేవకు ప్రణవీలే తెలంగాణలో ప్రతి పల్లె. చదువుకునే పేద విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించిన ఘనత. అక్షర జ్ఞానాన్ని అందించిన ఘనత. ఈ హక్కు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన గొప్ప సంస్థ. ఉపాధి కల్పించిన గొప్ప సంస్థ. ఉపాధి కల్పించిన గొప్ప తెలుగు తల్లి కలల కోట తెలంగాణ సేవల కోట. 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 తెలంగాణ అమెరికా తెలుగు సంఘం.
దివ్యాంగులకు ఆశయలేని వాళ్ళకు సైకిల్ ఇచ్చి అండగా ఉన్నది సైకిల్ ఇచ్చి అండగా ఉన్నది సైకిల్ ఇచ్చి అండగా ఉన్నది ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుపుడు హెల్త్ క్యాంపులను పెట్టి ఆదుకున్నది హెల్త్ క్యాంపులను పెట్టి ఆదుకున్నది దివ్యాంగులకు ఆసరలేని వాళ్ళకు సైకిల్ ఇచ్చి అండగా ఉన్నది ప్రజాసేవ లక్ష్యమని అమ్మలాగ సేవ చేసే ప్రజాసేవ లక్ష్యమని అమ్మలాగ సేవ ప్రజాసేవ లక్ష్యమని అమ్మలాగ సేవ చేసే లక్ష్యమని అమ్మలాగ సేవ చేసే ప్రతిమ పడే హృదయాల్లో పదిలమయ్య టీవీయే అనుగమో జయ హో జయ హో జయ హో టీవీయే నీ సేవకు ప్రణమిల్లే తెలంగాణలో ప్రతి పల్లె జయ హో జయ హో జయ హో టీవీయే నీ సేవకు ప్రణమిల్లే తెలంగాణలో ప్రతి పల్లె సేవే మార్గంగా ఆవిర్భవించరా తెలంగాణ అమెరికా తెలుగు సంఘము తెలంగాణ అమెరికా తెలుగు సంఘము తెలంగాణ అమెరికా తెలుగు సంఘము వేదల బతుకుల్లో వెలుగు నింపగా అండాలను వాటెరా సేవాదలము అండాలను వాటెరా సేవాదలము అండాలను వాటెరా సేవాదలము అలాగే మనమందరం గట్టి చెప్పాలి ఆ సేవాదలాన్ని గట్టి చెప్పాలి జయ హో జయ హో జయ హో టీవీయే ఈ సేవకు ప్రణమిల్లే తెలంగాణలో ప్రతి పల్లె సేవకు ప్రణమిల్లే తెలంగాణలో ప్రతి పల్లె ఈ సేవకు ప్రణమిల్లే తెలంగాణలో ప్రతి పల్లె థ్యాంక్ యూ వనడా థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట అంటే అందరి పెద్దల మధ్య నేను చాలా చిన్నదాన్ని మానసిక వికలాంగులు ఉంటారు పాపం కాళ్ళు ఉండవు చేతులు ఉండవు మనం ఓన్లీ పైసలు వేయగలం కానీ ఇక్కడ సేవ చేసేవాళ్ళు నాకు దేవతలు లెక్క కనిపిస్తారు డయస్ మీద ఉన్నటువంటి పెద్దలు మన గౌరవనీయులు విజయపల్లన్న మోహన్ పట్లోళ్ళ గారు పెద్దలు మన ప్రెసిడెంట్ వంశీ బ్రదర్ మన ఎలక్ట్ ప్రెసిడెంట్ నవీన్ బ్రదర్ మన సిస్టర్ కవితారెడ్డి అండ్ బ్రదర్ మనోజ్ బ్రదర్ వాణి సిస్టర్ మన సంతోష్ గంటారాం డియర్ బ్రదర్ and my Sangeeta, lovely sister, and thank you for spending time today. It is not easy and it is a long day for everyone. ప్రొద్దున ఎప్పుడో 6 గంటలకు బయలుదేరారు అందరూ. నాకు భయం వేసింది. అక్కడ కూడా మీరు వచ్చినప్పుడు అందరూ బయటకు వెళ్ళారు భోజనానికి. మీకు జనం కనిపించలేదు. నిరాశతోనే వాపస్ వెళ్ళిపోతారు కావచ్చు అని బాధ అయింది. కానీ నాకేమో ఈ పిల్లల్ని మీకు చూపించాలి, మీ స్టాఫ్ని చూపించాలి. ఎప్పటి నుంచో కళ. నా జీవితం కూడా అట్లనే ఉండే. నేను ఒక అనాథ హోంలో పెరిగిన కాబట్టి వీళ్ళ భాష, వీళ్ళ వేషం, వీళ్ళ కట్టుబాట్లు చూసినప్పుడు నాకు మొత్తం అర్థమవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి నేనేం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. చేసింది చాలా తక్కువ.
కానీ ఒక ధైర్యం మాత్రమే వాళ్ళకు. నేను బాలసదనం అనేటువంటి ఒక గవర్నమెంట్ అనాథాశ్రమంలో పెరిగిన 5th నుంచి 10th వరకు. కాబట్టి వాళ్ళతోనే ఉండాలని, నా పిల్లలు సెటిల్ కాగానే నేను ఒక అమ్మాయికి 8లో పెళ్లి చేసిన, ఒక అమ్మాయికి 9లో పెళ్లి చేసిన. 2010 నుంచి ఇమ్మీడియట్గా ఇండియాకి వచ్చి ఈ సేవలో భాగస్థురాలైనా. కొంచెం నేను అగ్రెసివ్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరితోని కొట్లాడుతున్నా కానీ ఏమీ మార్పులు రాలేదు. అనాథ హక్కుల కోసం కొట్లాడుతున్నాం. పాపం పిల్లలు 16 ఏళ్ళ వరకే ఈ ఫ్రీ హాస్టల్స్, వాళ్ళు వీళ్ళు దాన ధర్మాలు చేస్తే బతుకుతారు. 16 ఏళ్ళ తర్వాత ఎటుపోతారు ఎవరో తెలియదు. అకౌంటబిలిటీ లేదు, జనాభా లెక్కలలో లేరు. 4,60,00,000 మంది యూనిసెఫ్ లెక్కల ప్రకారం ఉన్నారు. 4,60,00,000 మంది ఓటేస్తలేరు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు. వాళ్ళ కోసం చాలా డీప్గా సర్వే చేయించి చాలా సంఘాలతో మమేకమై, వేల సంఘాలతో మమేకమై వాళ్ళందరితో కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఈ హోమ్కి వస్తే నాకు నా తల్లిగారి ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. గూడెంలో మా తమ్ముళ్ళ దగ్గరికి పోయి వెంటనే ఇక్కడికి వస్తా. ఈ పిల్లలతోనే ఉంటే, ఈ పిల్లలతోనే ఆడితే, ఈ పిల్లలతో పాడితే, ఇక్కడ స్టాఫ్తో కలిసి భోజనం చేస్తే చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. దేవుడు నాకు ఈ శక్తిని ఇచ్చేందుకు గర్వంగానే ఉంటుంది. వచ్చినప్పుడల్లా నెల రోజులు ఉంటే సగం కాలం ఇటువంటి పిల్లలతో ఎక్కడో ఒక దగ్గర ఉంటాను. హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మూల ప్రాంతాలకు కూడా వెళ్తాం, మహబూబ్నగర్ కూడా వెళ్తాం. నాకు ఏం కష్టం అనిపించదు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక పిల్ల నన్ను పట్టుకొని ఏడుస్తే ఆ నెల రోజులు బాగా కడుపు నిండినట్టుగా ఉంటుంది. అయితే మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ ఎందుకు పరిచయం చేస్తున్నా అంటే, వీళ్ళలో కూడా డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నారు. ఆ పిల్లలందరికీ మాటలు రావు, చెవులు వినబడి. అటువంటి వాళ్ళకు మనం ఎక్కడన్నా ఏదైనా అవకాశం ఉంటే కల్పిద్దామని. చాలామంది తెలియగల పిల్లలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, మాటలు వచ్చేటోళ్ళు. వాళ్ళకి ఎవరన్నా మనం ఇంత సాయం చేస్తే బాగుంటుందని, మనం చేయగలం కదా. అంటే డబ్బులే ఇవ్వాలని లేదు, మానసిక స్థైర్యం, ఒక ఉద్యోగ అవకాశం, లేదా ఒక హైయర్ ఎడ్యుకేషన్కి హెల్ప్. ఈ హోమ్ అంతా ఇట్లా కూలిపోయింది. పాపం ఇయ్యాలనే కలెక్టర్ రమ్మంటే ఆమె పరిగెత్తుకొని పోయి వచ్చింది. రామలమ్మ కలెక్టర్కి ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చింది. ఎంతో పార్షియల్ ఫండ్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ పిల్లలకు కూడా టీచర్స్ దాదాపు 45 మంది స్టాఫ్ పనిచేస్తారు డిఫరెంట్ పిల్లల కోసం. హానెస్ట్గా వాళ్ళు చేసే సేవ కళ్ళతో చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ఇక్కడ పిల్లలు అన్నం తినడం రాదు కొందరికి, బాత్రూమ్ పోతే క్లీన్ చేసుకోవడం రాదు కొందరికి, పళ్ళు తోకోవాలన్న జ్ఞానం కూడా ఉండదు కొందరికి. అయ్యా ఎంత బాధ అంటే, వాళ్ళ ప్రొద్దున వచ్చినా నేను ఇక్కడికి ఏర్పాట్ల కోసం గంట సేపు ఉంటే నాకు బాధ తట్టుకోలేక మళ్ళీ ఆ పారిపోయి బయట కూర్చున్నా కొద్దిసేపు. మార్నింగ్ వచ్చిన వాళ్ళు చేసే పనులు చూస్తుంటే చాలా హృదయ విదారకమైన పరిస్థితులలో పిల్లలు పెరుగుతున్నారు. అమ్మ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం మీ సేవకు. అయితే విజయపల్లన్న మల్లన్న లేరు, నా దురదృష్టం. పైలమల్లారెడ్డి గారిని కూడా ఒకసారి ఇక్కడికి తీసుకొస్తా, అన్న కూడా చూడాలి వీళ్ళ కష్టాలు. అంటే ఇలాంటి వాళ్ళకు డబ్బే కాదన్న, మనం ఏం చేయగలం వంశీ, వేరే రకంగా చాలా ఉన్నాయి చేసేటి. ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ ద డీటెయిల్స్. డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. వీళ్ళకి ఇంకా కొంచెం మెరుగైన జీవితం, అంటే కొంచెం హెల్ప్ చేస్తే వీళ్ళకి పనిచేసేటోళ్ళకు హెల్ప్ అవుతుంది. పరికరాలు ఇవ్వటం, లేకపోతే డిపెండ్ వాళ్ళకు, లేకపోతే కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు, ఎక్సర్సైజ్ మిషన్స్. తర్వాత ఇవి గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్ ఉంటుంది, కానీ దాన్ని వీళ్ళకి ఎట్లా చేర్చాలనే దాంట్లో చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను, అవ్వట్లేదు. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ అనాథ హక్కుల కోసం కూడా చాలా ఒక 6 రకాలైనటువంటి ఛాలెంజెస్తోనే మేము పోట్లాడుతున్నాం. ఒకటి 21 వరకు, ఏజ్ 21 వరకు గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇవ్వాలి, ఓటు హక్కును కల్పించాలి, ఫ్రీ హెల్త్ సపోర్ట్ చేయాలి. పిల్ల అయ్యేంత వరకు బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. అంటే 10th క్లాస్ వరకే కాకుండా వాళ్ళకి 21 దాకా ఎంత చదువుకుంటే అంత రక్షణ కల్పించాలని దాంట్లో ఫైట్ చేస్తున్నాను. అది చూడాలి భగవంతుడు ఏమనుకుంటున్నాడు, ఎప్పుడు వాళ్ళ తరపున దయ చూపుతాడో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ దిస్.
ఐ డోంట్ నో హౌ టు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. ఒకటి మీ ఫౌండేషన్కు రియల్లీ ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. రియల్లీ జ్యోతిరెడ్డి గారు నాకు చిన్నోళ్ళు అయినా కానీ నేను ఉంచి మీకు మీ సేవలు రియల్లీ అన్బిలీవబుల్. నేను ఇప్పటిదాకా అనుకుంటున్నా మేము ఏదో చాలా చేస్తున్నాము ఇక్కడికి వచ్చి అదేని, కానీ ఇక్కడ మీరు చేసే వాలంటీర్లు ఆ అమ్మాయిని చూస్తున్నప్పటి నుంచి ఎంత స్మైల్ చేసుకుంటా రన్ చేసుకుంటా పని చేస్తుందా అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. That is really a big sacrifice on your part. Again, Jyoti garu, whatever మీరు because మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ you know the needs, you know everything. Just let us know what we can do. మేము ఏది కావాలంటే మేము PTA నుంచి మేము హామీ ఇస్తున్నామంటే నేను పైల మల్లారెడ్డి గారిని కూడా తీసుకొస్తాము, చూపిస్తాము. మేము డెఫినెట్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ TTA నేను అందరి ముందే మీ మాట నా మాటగా ఇచ్చి we will make a foundation, we will help this organization, whatever you need, computers, anything you need, we will get it. ఇది మా మాట మేము చేస్తున్నాము. అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అగైన్ నేను చిన్నారులందరికీ చూస్తుంటే ఎంత ఒక దిక్కు బాధ అవుతుంది, ఒక సంతోషం అవుతుంది. బాధ అంటే పాపం వాళ్ళకి ఎవరు లేరు అని, సంతోషం అవుతుంది మీరందరూ ఉండి వాళ్ళని ఒక తల్లిదండ్రులాగా చూసుకుంటున్నారని. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కానీ ఆల్రెడీ అన్న చెప్పిండు, సో ఎంతో గడపడటం ఒక రకంగా ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది, ఇంకో రకంగా చాలా బాధగా ఉంటుంది. అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. దేవుడు అని ఇట్లా ఎందుకు అలా సృష్టిస్తాడన్న దానికి చెప్పడం కష్టము, క్వశ్చన్ మార్క్స్ అని. బట్ ఎక్కడో దేవుడు అనుకునే బదులు ఇలాంటి చిన్నారులకు హెల్ప్ చేస్తున్న ఇక్కడున్న 45 మంది వాళ్ళే నా దృష్టిలో దేవుళ్ళు. అలాంటి పిల్లలకు తీసుకొచ్చారు. ఆల్రెడీ అన్న విజయపాల్ రెడ్డి గారు చెప్పారు మనం TTA తరఫున ఏం చేస్తాము అనేది, కమ్ అప్ విత్ ద ప్లాన్. బట్ ఇమ్మీడియట్గా నా తరఫున 1,00,000 రూపాయలు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ నాకు నేను జ్యోతిరెడ్డి గారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఇమ్మీడియట్గా రేపు నేను 1,00,000 రూపాయలు ఇమ్మీడియట్ సహాయంగా చేస్తాము. తర్వాత కమ్ అప్ విత్ ద ప్లాన్ మాట్లాడుతాను. థ్యాంక్ యూ ఫర్ ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు, చూపించినందుకు. ఇక్కడికి ఎంతో సంతోషంగా వచ్చాం, కానీ పోతున్నప్పుడు ఎంతో బాధగా బరువుగా పోతున్నాము. ఇవన్నీ ఆ మనసులో కొంతకాలం ఉంటే ఇమ్మీడియట్గా పోవన్నమాట, కొంచెం టైం పడుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలు కూడా మన చిన్నారులందరూ కూడా గట్టిగా చెప్పలేదు. ధన్యవాదాలు. ఇంతకుముందు విజయపాల్ గారు అన్నట్టు మేము ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలంతా ఒక ఎత్తు. అండ్ జ్యోతిరెడ్డి గారు మీరు ఎప్పుడు నవ్వుకుంటా ఉంటారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము. రామలీల గారు మేము లాస్ట్ టైం సేవ చేసినప్పుడు కూడా జ్యోతిరెడ్డి గారు రోజు చేసి ఇక్కడ వచ్చి ఉంటుంది. బట్ రామలీల గారు మీరు రాంబండ గారు మా సియాటల్నే ఉంటారు. సో మీరు చేసేది డెఫినెట్గా ఇవాళ రేపు సొంత పిల్లల్ని సొంత తల్లిదండ్రులు చూసుకునే ఇదే లేదు. అలాంటప్పుడు మీరు ఇలా ఇంతమంది అనాథ పిల్లల్ని దట్టు ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లల్ని తీసుకొచ్చి సేవ చేస్తున్నారు. మీకు డెఫినెట్గా కుడోస్ అండి. నాకంటే ఏం మాట్లాడాలని కూడా తెలుస్తలేదు. బట్ డెఫినెట్గా నా తరపు నుంచి కూడా 1,00,000 రూపాయలు మల్లికాంబ అనాథాశ్రమానికి డొనేషన్ చేస్తున్నాను. అంటే జ్యోతిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తీసుకొచ్చినాను. థ్యాంక్ యూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఐ ఓపెనింగ్. అండ్ మీరు చేసే ప్రతి విజయపాలన చెప్పినట్టు ప్రతి దాంట్లో మేము కూడా మీతో ఉంటాం, నేను సహాయపడతాం. ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నేను గేట్లోంచి లోపలికి వస్తుంటే ఏడ్చుకుంటూ వచ్చాను. నాకు కష్టము, నేను చూడలేను అక్క అన్నట్టు లోపలికి వస్తుంటే నేను బయటకు వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే నేను బాగా తట్టుకోలేను. చాలా కష్టం అనిపిస్తుంది నాకు చూడడానికి. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు, దేవుడి మీద చాలా కోపం వచ్చింది నాకు లోపలికి రాగా చెప్పాలంటే. కానీ మీ అందరికీ శక్తిని ఇవ్వాలని, మీ అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, మీ అందరికీ ఇలాంటి దాతలు ఎంతోమంది మీకు సహాయం చేయాలని నేను దేవుని ప్రతిరోజు కోరుకుంటాను. నా వీలైనంత నేను సహాయం చేస్తాను. మా ఆర్గనైజేషన్ తరఫున మా విజయపాల్ అంకుల్ చెప్పినట్టు నేను వాళ్ళతో ఉండి నేను కూడా నా వంతు నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ జ్యోతక్క ఫర్ మేకింగ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్. నేను ఈ ఫౌండేషన్ ఆమెకు కూడా కలిసినప్పుడు చెప్పాను, మీరు నిజమైన దేవత అని.
ఈ ఎన్నో దేవతలు మనం పూజిస్తాం రోజు పొద్దున్నేసి, కానీ నిజమైన దేవుళ్ళు ఎవరో కాదు, ఈ మనుషుల రూపంలో ఉండే వాళ్ళే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఎంతోమంది ఏదో రూపంలో మనకు దేవుడు వస్తూ ఉంటాడు ఎవ్రీడే. మనం గుర్తించాలి అంతే, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం పూజించాలి. అది నేను చెప్పేది. ఇంకా ఏంటంటే మీరు అందరూ ఏం అవ్వాలనుకున్నా అదే, మీరు జీవితంలో ఏం సాధించాలనుకున్నా కానీ సాధించాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరము కాదు, ఆ దేవునికే తెలవాలి. సో విజయన్న చెప్పినట్టుగా టీటీఏ నుంచి ఏదైతే హెల్ప్ చేస్తాను ప్రామిస్ చేసిందో దాంట్లో మేము సైతం అంటూ మా టీం మొత్తం జాయిన్ అవుతాం. మా వల్ల చేతనైంది సాయం చేయడం. నమస్కారము, నేను వరంగల్ వాసిని. ఈ సంస్థ గురించి నేను ఇంతకుముందు విన్నాను, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చింది. దానికి జ్యోతిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇలా ఈ పరిస్థితి నాకు మా కుటుంబంలో తెలిసిన పరిస్థితి ఇది. దాని ద్వారా మా కుటుంబ ఫౌండేషన్ ద్వారా మేము హైదరాబాద్లో కొన్ని సంస్థలకు ప్రతి సంవత్సరము డొనేషన్స్ చేస్తుంటాము. ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ మల్లికార్మమ్మ కూడా చేస్తానని నేను మీ అందరం కూడా మనవి చేసుకుంటున్నాను. సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. సేవా డేస్కి అంటే ప్రోగ్రామ్ ఉంది, మనం 10 రోజులు వెళ్దాము అమెరికాకి, ఆడ ఎంజాయ్ చేద్దాము. ఈ సేవా డేస్తో నాకు ఒక తెలియని అనుభూతి. ఎందుకంటే మేము ఒక కాన్సెప్ట్ ర్యాంక్లో గర్ల్స్ స్కూల్లో చూసినట్టయితే తెలియని ఒక అమ్మాయి, ఐ మీన్ అన్ని మంచి టాలెంట్ ఉండే అమ్మాయిని మేము కనుక్కోవడం, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అదొక ఇన్స్పిరేషన్ స్టోరీ. అయితే నిన్న మేము వికారాబాద్ అన్నవాళ్ళ ప్లేస్లో అబ్బాయికి అంటే రెండు చేతుల్లో 2 కాళ్ళు అబ్బాయి చూస్తే ఒక హ్యుమానిటీ బయటకు వస్తుంది. ఏంది ఇది, ఎందుకు ఇలా, బట్ ఏంటంటే దర్ ఇస్ అ విల్ పవర్. దానివల్ల అది అంటే మేము ఒక కనుక్కోగలుగుతున్నాం. అంటే హ్యుమానిటీ ఏంటిది ఇది. ఈ రోజు ఇది చూసిన తర్వాత అక్క నుంచి నీకు నమస్కారం చేస్తున్నాను. మేడం రామమ్మ గారు అనుకుంటాను, మీకు చాలా నమస్కారం అండి. నేను ఇప్పుడు ఇంతసేపు ఒక అడ్వకేట్ జయశంకర్ గారు మాట్లాడుతున్నాను. మీ గురించి చాలా చెప్తున్నారు, నాకు తెలియదు. అతను ఐ వాజ్ ఎ క్విక్ కాల్ ఉండే అతనితో మీ గురించి చెప్తుంటే మీరు పడే శ్రమ కానీ మీరు పడే దీని గురించి ఎలా కాపాడాలి పిల్లల్ని, ఎలా ఏం చెయ్యాలి అని ఆయన మాటల్లో విని ఐ మీన్ కంప్లీట్లీ హార్ట్ మెంటెడ్ మేడం. థ్యాంక్ యూ and thank you and Malana and thank you advisory and for giving me this opportunity to be part of this TTS. It's kind of learning how to be a human, how to be act as a humanity and engage with seva cheyadam anedi is really an imaginary words cheppalemu. Thank you. నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈరోజు నేను వచ్చిన తర్వాత చూశాను పిల్లలు, తను కూడా పొద్దున ఫౌండర్ తను. సో షీ హ్యాడ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మనం అందరు వస్తున్నామని చెప్పి పొద్దున 4 o'clock లేచి వంట చేసి షీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పిల్లల్ని చూస్తే మాత్రం ఎంత సంతోషంగా ఉన్నారు. దే వర్ వెరీ హ్యాపీ డాన్స్ చేసేటప్పుడు అయినా కూడా. కానీ దాంతో ఏంటంటే మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది తెలుస్తుంది. జ్యోతక్క, థ్యాంక్ యూ ఫర్ దాట్, డూయింగ్ దాట్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్. అండ్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము అందరం ఉంటాము. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ విజయపాల్ గారు అండ్ మోనన్న ఫర్ గివింగ్ us this, వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ us to, it's an eye opening how much more we can do for the society. Thank you for that. సో అందరూ చెప్పండి. చూసుకున్నా ఒకసారి.
వంశీరెడ్డి గారు కంజగుంట్ల గారు ప్రెసిడెంట్, వారికి కూడా షాల్వా షీల్డ్ తోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ నవీన్ రెడ్డి గారు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వారు కూడా షీల్డ్ తోటి అందించవలసిందిగా కోరుతున్నాము. సార్ ఇప్పుడు ఒక 50,000 రూపాయలు మన సంస్థకి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. రామలీల మేడం ముందుకు రారా, ఒక 50,000 రూపాయలు చెక్ అందిస్తున్నారు ఇప్పుడే. నవీన్ రెడ్డి గారు 50,000 రూపాయలు మన సంస్థకి అందిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి పిల్లలందరూ కూడా. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు సంగీత హోటల్స్ హైదరాబాద్, వారు కూడా ఒక 50,000 రూపాయలు సంస్థకి ఆర్థిక సాయం అందిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు సంగీత హోటల్స్ హైదరాబాద్. శ్రీమతి కవితారెడ్డి గారు జనరల్ సెక్రటరీ, వారికి కూడా షీల్డ్ అండ్ మొమెంటో తోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి కవితారెడ్డి గారు జనరల్ సెక్రటరీ, షీల్డ్ అండ్ షాల్వా తోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సో మన మధ్య ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, మా సంస్థ శ్రేయోభిలాషులు హరి గారిని కూడా గట్టి కరతాళ మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మాకు వారు ఎంతో సహకరించారు. మెడికల్ క్యాంప్ దీనికి కూడా గత 3 రోజులుగా మా సంస్థకి సహకరించారు. హరి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హరి గారు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించారు. వారికి చప్పలు, గట్టిగా చప్పలు కొట్టాలి. నిజంగానే వారి పాటలు ఈరోజు ఎంతో పిల్లలు ఉత్సాహాన్ని నింపాయి. నిజంగా వారికి అందరూ మనం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి. శంకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి వచ్చి శాంతితో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక మీద. బాగా దొరుకుతాను కదా ఈ పిల్ల పేరు రాధిక. ఒక షాలు మీరు గుర్తుపట్టేది కదా, మస్తు దొంగ పిల్ల. ఈ పిల్లకి పిల్లగాడు వేరే ఉంది. కవితక్క తప్పని చెల్లె, కొంచెం ఆ పిల్లకి పొట్టి పిల్ల బాగా కష్టపడ్డది కదా. ఎంత కష్టపడితే అంత నవ్వుతూనే మాట్లాడుతుంటది. అయితే రామలీల గారు, థ్యాంక్ యూ మేడం, గివింగ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ యూ, వర్క్ ఫర్ ద నీడీ, వర్క్ ఫర్ ద కాజ్. థ్యాంక్ యూ అమ్మ. నీకు 2 చేతులు ఎత్తి ఎన్నిసార్లు దండం పెట్టినా సరిపోదు. ఈ పిల్లలతో ఎట్లా ఉంటావో నాకు అర్థం కాదు. నాకు ఎప్పుడు అది కలగానే ఉంటుంది. శ్రీదేవి అగైన్, శోభ అండ్ స్వప్న, స్వర్ణ, అరుణ, రాజలక్ష్మి, భాగ్య, రాధిక, సుజాత, దివ్య తోటి సత్కరిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. సత్కారం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి. ఈ చేతి వారు కూడా